తిరుపతి మేయర్ పీఠంపై కూటమి కన్నేసిందా? వైసీపీ కార్పొరేటర్లకు ద్వారాలు తెరిచారా? కార్పొరేషన్లో అధికార మార్పిడిపై కూటమి వ్యూహాలు రచిస్తోందా? మేయర్ సీటు కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? లోకల్ లీడర్లకు, అధిష్టానం పెద్దలకు పొంతన కుదరటం లేదా? ప్రస్తుత మేయర్ శిరీష రాజకీయ జీవితం సందిగ్ధంలో పడిందా? తిరుపతిలో జనసేన పట్టు సాధించలేకపోవడానికి కారణాలేంటి? ఇంతకు తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా మారేది ఎప్పుడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఎన్డీఏ కూటమి అనూహ్యమైన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికార మార్పిడిపై ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైంది పరిస్థితి. 4 ఏళ్ల క్రితం మేయర్ పదవి చేపట్టిన వైసీపీ నాయకురాలు డాక్టర్ శిరీషను ఆ పదవి నుంచి అవిశ్వాస తీర్మానం ద్వారా దింపేసి మేయర్ పదవి చేపట్టాలని టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తగిన రాజకీయ చతురత చూపించకపోవడంతో ఎటూ పాలుపోనే సందిగ్ధ స్థితి నెలకొంది. స్థానిక రాజకీయ నాయకుల ఆలోచనలు, వ్యూహాలు ఒక విధంగా ఉండడం, అందుకు విరుద్ధంగా రాష్ట్ర స్థాయిలో టీడీపీ విధానాలు ఉండడంతో పరిస్థితులు కలిసి రావడం లేదట. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు తిరుపతి నగరంలో రాజకీయంగా పట్టు సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఒక విధంగా రాజకీయ శూన్యత కనిపిస్తోందట. తిరుపతి ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీకి చేయడంతో రాజకీయంగా ఇంతకాలం గట్టి పట్టున్న తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నారట ఆ పార్టీ నాయకులు. ఈ సందిగ్ధ పరిస్థితిలో నామినేటెడ్ పదవుల కోసం ఆరాటపడుతున్న నాయకుల తీరు చూస్తుంటే మరింత ఆందోళన కలుగుతోందట. ఈ నేపథ్యంలో మరో ఏడాది మాత్రమే పదవీకాలం ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. కమిషనర్గా పనిచేసిన హరిత వైసీపీకి జూహుజూర్ అనగా అటు తర్వాత వచ్చిన అతిథి సింగ్ అంటిముట్టనట్టు వ్యవహరించడం, తాజాగా వచ్చిన నారపరెడ్డి మౌర్య ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తారో అర్థం కాని పరిస్థితి ఉందట. ఐఏఎస్ అధికారుల్ని మార్చడం మినహా ప్రభుత్వం ఇక్కడ చేయగలిగిందేమీ లేకుండా పోయిందట. గత 4 ఏళ్ల క్రితం ఫిబ్రవరిలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఒక్క డివిజన్లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కార్పొరేటర్లతో పాటు మేయర్ పదవిని దక్కించుకున్న వైసీపీ రాజకీయంగా తన ఇష్టానుసారం కార్పొరేషన్ను వాడుకుంది. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడైన భూమన అభినయ్ రెడ్డి కోసం ఏకంగా డిప్యూటీ మేయర్ పదవిని సృష్టించారు. ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టి మాస్టర్ ప్లాన్ పేరుతో 18 రోడ్లకు కోట్లాది రూపాయల నిధులను టీటీడీ నుంచి తిరుపతికి దిగుమతి చేసుకున్నారట. అభివృద్ధి పేరిట అవినీతిని విచ్చలవిడిగా వెదజల్లిన పరిస్థితి ఏర్పడిందట. వైసీపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లు సైతం ప్రతి ఒక్కరూ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ప్రజల నుంచి వారిపై తీవ్రమైన వ్యతిరేకత పేరుకుపోయిందట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 10 నెలల తర్వాత తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్పై కూటమి నేతలు కన్నేశారు. వైసీపీలో ఉన్న 26 మంది కార్పొరేటర్లు గోడ మీద పిల్లుల్లాగా ఉండి తెలుగుదేశం, జనసేన పార్టీలోకి జంప్ చేశారు. అవకాశాన్ని బట్టి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ పదవిలో నుండి వైసీపీ నాయకురాలు డాక్టర్ శిరీషను తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. మిగిలిన స్థానాల్లో కూడా తమ పార్టీ నాయకులను కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. మరోవైపు మేయర్ పీఠంపై కూర్చున్న డాక్టర్ శిరీష వైసీపీ హయాంలోనూ వివాదరహితంగా వ్యవహరించడంతో పాటు బీసీ వర్గానికి చెందిన నాయకురాలు. రాజకీయంగా అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్లు తలోపడం తప్ప తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారట. మేయర్ పదవి కోసం అప్పట్లో డాక్టర్ శిరీష దాదాపు 7 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. 4 ఏళ్లు మేయర్ పదవిని అనుభవించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే భూమన, ఆయన తనయుడైన అభినయ్ రెడ్డి చేతుల్లో శిరీష కీలుబొమ్మలా వ్యవహరించారట. వారు చేసిన అవకతవకలు, అవినీతి పనుల్లో మేయర్ ఎక్కడా తలదూర్చుకపోవడంతో ఎటువైపు నుండి సొంతంగా ఆదాయం వనరులొచ్చే అవకాశం లేకుండా ఉండిపోయారట. ఇంతకాలం నీతి నిజాయితీగా వ్యవహరించిన డాక్టర్ శిరీష ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును ఏ వైపుకు మళ్లించుకోవాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారట. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి మేయర్ శిరీషను పార్టీలోకి స్వచ్ఛందంగా వస్తే ఆహ్వానించాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయట.
అయితే ఇప్పటికే ఎక్కువ మంది నాయకులుగా చలామణి అవుతున్న తెలుగుదేశం పార్టీలో చేరితే తాను కూడా ఓ ద్వితీయ శ్రేణి నాయకురాలుగా ఉండిపోవలసి వస్తుందని ఆలోచిస్తోందట. అలా ప్రాధాన్యత కోల్పోవడం కంటే మేయర్ పదవి నుండి దిగిపోయినా ఓ సాధారణ కార్పొరేటర్లాగా ఉండిపోవడం మంచిదనే అభిప్రాయానికి డాక్టర్ శిరీష వచ్చారనే టాక్ నడుస్తోంది. మరోవైపు తిరుపతిలో బీసీ నాయకులుగా చలామణి అవుతున్న అన్నా రామచంద్రయ్య యాదవ్ తిరుపతి మేయర్ పీఠంపై ఎంతో కాలంగా కన్నేసి ఉంచారు. ఎన్నికల ముందు వరకు వైసీపీతో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేనకు మద్దతిచ్చారు. తన కుమార్తె అయిన అన్నా అనితా యాదవ్ను మేయర్ పదవిలో కూర్చోబెట్టేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన తెలుగుదేశం, జనసేన పార్టీలను నమ్ముకోకుండా ఆయన సొంత బలంతో రాజకీయాలకు తెరలేపారట. వాస్తవానికి బీసీ నాయకుడైన అన్నా రామచంద్రయ్య యాదవ్పై భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు అధికంగా ఉన్నాయట. దీంతో ఆయన కుమార్తె అయిన అన్నా అనిత యాదవ్ను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. మొత్తానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంగా రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. మరి తిరుపతి మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు? కార్పొరేషన్లో వైసీపీ ఖాళీ అవుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.